హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీజీ ఐసెట్ 2025 ఎగ్జామ్ అనేది ఎంబీఏ లేదంటే ఎంసీఏ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరైతే తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అలానే ఇక టీజీ ఐసెట్ 2025 ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మనకు టెస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో 8వ తేదీ అండ్ 9వ తేదీ, జూన్ 8 అండ్ 9వ తేదీన ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఎగ్జామ్ డేట్ మాత్రమే ఇచ్చారు, మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో లేదంటే మార్చి ఫస్ట్ వీక్లో మనకు ఈ యొక్క ఐసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్లో మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయవచ్చు, అలానే ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఓకేనా, ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చారు, మనకి కీ పేపర్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చాలా క్లియర్గా మనకైతే ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి మనకైతే ఇస్తారనమాట. ఓకేనా? సో అలానే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా నేను మీకు ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, సో ఎగ్జామ్ డేట్ అయితే మనకి ఇచ్చారు. అలానే ఐసెట్ ఎగ్జామ్ అనేది ఎంబీఏ లేదంటే ఎంసీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఎగ్జామ్ అయితే రాసుకోవాలి. ఓకే, సో ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చారు, ఇంకొక 5 months మాత్రమే టైం ఉంది కాబట్టి సో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇప్పుడు మీకోసం ఇక్కడ నేను సిలబస్ కూడా తీసుకురావడం జరిగింది. ఒకసారి ఈ సిలబస్ మొత్తం అబ్జర్వ్ చేయండి, మెటీరియల్ తీసుకోండి, మార్కెట్లో చాలా మెటీరియల్స్ అయితే ఉంటాయి. సో మెటీరియల్ తీసుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో సిలబస్ ఇక్కడ మీరు చూసినట్లయితే సో మనకు ఇక్కడ సెక్షన్స్ వైజ్గా అయితే ఉన్నాయన్నమాట. సెక్షన్ ఏలో అనలిటికల్ అబిలిటీ మీద మనకు 75 క్వశ్చన్స్కి గాను 75 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో సెక్షన్ బిలో మ్యాథమెటికల్ అబిలిటీ మీద మనకు 75 క్వశ్చన్స్కి గాను 75 మార్క్స్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ సెక్షన్ సిలో కమ్యూనికేషన్ అబిలిటీ మీద 50 క్వశ్చన్స్కి గాను 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ మనకు 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ 200 మార్క్స్కి మనకు ఎన్ని మార్కులు రావాలి అనేది కేటగిరీ వైజ్గా కొంత పర్సంటేజ్ ఉంటుందన్నమాట. అది నేను మీకు ఫ్యూచర్లో అయితే చెప్తాను, ఎన్ని మార్కులు వస్తే మనం ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. ఓకేనా? సో మనకు క్వాలిఫై అయిన తర్వాత ఏంటి ప్రొసీజర్, కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అదంతా కూడా నేను ఫ్యూచర్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, సో ఇక్కడ సిలబస్ అనేది మనం సబ్జెక్ట్ వైజ్గా చూడడం జరిగింది కదా. ఇక్కడ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్గా కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చాను, ఒకసారి అబ్జర్వ్ అయితే చేద్దాం అది. సో ఇక్కడ మీరు టాపిక్ వైజ్గా చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో అనలిటికల్ అబిలిటీ 75 క్వశ్చన్స్ గాను 75 మార్క్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఇందులో డేటా సఫిషియన్సీ మీద 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత మనకు ఈ యొక్క యూనిట్ కానీ టాపిక్ 2లో చూసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి ఉంటాయన్నమాట. టాపిక్ సిరీస్, అలానే డేటా అనాలిసిస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్, డేట్ అండ్ అరేంజ్మెంట్ అని చెప్పేసి మనకు ఇలా ఏదైతే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉందో ఇందులో అగైన్ మనకు 4 టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ అని చెప్పేసి ఈ విధంగా 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అని చెప్పేసి మనకు ఇండివిజువల్గా కూడా మనకు చూసుకుంటే మనకు ప్రిపేర్ అవ్వడానికి ఈజీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది సెక్షన్ ఏలో ఉన్నటువంటి అనలిటికల్ అబిలిటీ 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్, అందులో డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్లో అగైన్ మనకు ఈ విధంగా టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్లో 55 క్వశ్చన్స్కి 55 మార్క్స్. ఓకే, సో ఇందులో డేటా సఫిషియన్సీలో 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ చూసుకుంటే ఇక్కడ మనకు 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అయితే కరెక్ట్గా ఉందన్నమాట. ఓకే, సో అలానే సెక్షన్ బి చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ అబిలిటీలో మనకు 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అయితే ఉంటుంది. ఇందులో అర్థమెటికల్ అబిలిటీలో మనకు 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ అయితే ఉంటుంది. అలానే ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ అబిలిటీ మీద మనకు 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత స్టాటిస్టికల్ అబిలిటీ మీద 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ మీరైతే ఇదంతా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈజీ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు అది ఇందాక కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, నేను ఇదంతా కూడా క్లియర్ చేస్తున్నాను ఏదైతే నేను రాశానో. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇదంతా కూడా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫ్యూచర్లో తెలంగాణ ఐసెట్కి సంబంధించినటువంటి మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకుంటాం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.